కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. సారీ సారీ సారీ. సరే సరే, జరిగిందంతా మర్చిపోదామా? నేనెప్పుడో మర్చిపోయాను. మాటలు మాత్రం బాగా చెప్తావా నువ్వా? ఏం చేస్తున్నావు? ఎంతసేపా తలుపు తెరవకుండా? అది అది బట్టలు మార్చుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా ఈ డ్రెస్ లోనే కదా ఉన్నావా? మార్చుకున్నాను అంటుండవా? నువ్వు ఫోటోలోంచి బయటకు వస్తే రాఘవేంద్ర సినిమాలో పూటి సాంగ్ ఉంటది కదా, అట్ట మనం దాచితో పాట పాడుకుందావా? కాకపోతే కండిషన్ అబ్బా, దాచి పండుతో మాత్రం నన్ను కట్టకూడదు. నువ్వు అక్క నీరజకిచ్చిన చైను ఉంగరం అది నీ పెండ్ల మా దగ్గర లంచంగా తీసుకుంది కదా, ఒక తూరు ఇచ్చేస్తే తిరిగి తీసుకునే అలవాట్లేదు. మీరే పెట్టుకోండి. దొంగ. మీరు వెళ్ళండి. సరే. మే రాజీ, ఇంకా పైన ఏం చేస్తున్నావా? భలే మంచి రోజు, పసంతైన రోజు, వసంతాలు పూచే మేటి రోజు. అబ్బా, రేవతి మళ్ళీ ఫ్రెండ్ అయిపోయిందే. ఇంకా ఏ ప్రాబ్లం అయినా తేలిగ్గా చేయించేస్తా. రేవతి సపోర్ట్ మనకే ఉంటారు కదా. ఏందబ్బా, పాల గ్లాస్తో గుమ్మం ముందు నిలబడినట్టు ఆన నిలబడిపోయినావా? మీకు సిగ్గులేదు? అస్సలా. నోటికి హద్దు పొద్దు ఉండదా? బొత్తిగా. ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలో తెలీదా మీకు? తెలుసబ్బా, అందుకే ఇట్ట మాట్లాడుతా ఉండా. సిలిపిగా మాట్లాడమంటే పులకరించిపోతారా? ఎంతమంది పులకరించిపోయారేంటి? అబ్బో, చాలా మంది ఉండారులే. కొత్తగూడ నుంచి కోమలవల్లి, కనకవల్లి, కుశాలగూడ నుంచి కుమారి, మారెమ్మ, సిద్దిపేట నుంచి శిరీష, రీటా, అమలాపురం నుంచి అమృతవల్లి, దేవయాని, లండన్ నుంచి లలిత కుమారి, కనకం, ఢిల్లీ నుంచి లిల్లీ, లిరీష, నేహ, కేరళ నుంచి షకీలా, రంగీలా. కోయండి కోయండి. ఏంజే, నేను కోతలు కోస్తాను అనుకుంటున్నావా? వీళ్ళందరూ మన ఫేస్బుక్ లో చాటింగ్ అంటే పడి సస్తారా? చాలాబ్బా, వీళ్ళందరూ టచ్ లోకి పోయా. మళ్ళీ రీఓపెన్ చేయాలబ్బా. రోహిణి కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేసిస్తా. వద్దబ్బా, నా అకౌంట్ క్లోజ్ అయిపోతుందే. మన ఫ్రెండ్స్ అయిపోయినాం కదా, ఇంకెందుకు శత్రు దేశం ప్లాన్ చేసినట్టు చేస్తాండవా? మీకు రోహిణియే కరెక్ట్. వద్దు తల్లే. తల్లా? సరే పిల్ల, పాయసం తీసుకోండి. చాలా రోజులేపా మన ఇద్దరం కాఫీ షేర్ చేసుకునే పాయసం షేర్ చేసుకుందామా? ఏమొద్దు. ఏందా బట్టన్ ఇచ్చినావు? నేను హట్టు. చాలండి నాటకాలు. ఇంకా హట్టు. నేను వెళ్తున్నాను. బాగా హట్టు. పాయసం తాగి కప్పివ్వండి. పోబా, మూడంతా పోయిందే. నీతో షేర్ చేసుకుంటూ జాలీగా మాట్లాడదాం అనుకున్నా. థ్యాంక్స్. ఏందబ్బా, అమృతం తెచ్చి పాయసం చెప్తాండవా? ఇప్పుడు ములగ చెట్టు ఎందుకు ఎక్కిస్తున్నట్టు? లేదబ్బా, ఎనర్జీ డ్రింక్ తాగినట్టు ఉండదే. నీకు ఎనర్జీ డ్రింక్ అంటే జ్యూసే కదా, తాగనని చెప్పి విచ్చలవిడిగా తాగుతున్నారు. ఇప్పుడెందుకు లేపా గొడవలన్నే? ఈ మధ్య బాగా రంగు వచ్చేసినావబ్బా. బుగ్గలు చూడు, ఎర్రంగా ఉండాయా? టాపిక్ బానే మారుస్తున్నారులేండి. అదేం లేదబ్బా, ఆ దొనపళ్ళు చూడు. అట్నే నువ్వు రోన్ మీద కన్నేసి పెట్టా. దేని గురించి? అదే, ఏమైనా చేస్తో తెలుసుకోవాలా. ట్రై చేస్తాను. నీ ఇష్టమబ్బా, నా జీవితం నీ చేతిలో పెట్టేసినానా. నన్ను ముంచుతావో తేలుస్తావో నీ ఇష్టమా. నేను కావాలనుకుంటే నన్ను కాపాడుకో, లేకపోతే
కాపాడుకుంటావులే నాకు తెలుసా. నీ ఇష్టమబ్బా, నా జీవితం నీ చేతిలో పెట్టేసినానా. నన్ను ముంచుతావో తేలుస్తావో నీ ఇష్టమా. నేను కావాలనుకుంటే నన్ను కాపాడుకో, లేకపోతే కాపాడుకుంటావులే నాకు తెలుసా. ఏంది నాయనా ఇంకా జ్యోతిష్కుడు రాలేదా? జ్యోతిష్కుని తీసుకొచ్చేదానికి కరుణ్ పంపినాను, తీసుకొస్తా ఉన్నాడు. కర్రోడు దేంట్లో పోయినాడు? స్కూటర్ వేసుకుపోయినాడు. వాడికి ఎందుకు నాయన స్కూటర్స్ పంపించినావు? అసలే వాడికి చెవులు సరిగి వినిపించావో. రోడ్ల మీద ఆర్నో సౌండ్ వినిపించకుండా ఏడ గుద్దేస్తున్నాడో ఏమో. వాడు ఆటోకి పోయి రావాలంటే ఆటో వాడితో బేరం మాట్లాడుకునేది కుదరదు. ఆటో వాడు చెప్పేది వీడికి వినిపించి సావాలి కదా. అది సరే, అసలు వానికి జ్యోతిష్కుని తీసుకురమ్మని ఎట్టా చెప్పినావు? వానికి వినిపించి సచ్చిందో లేదో. జ్యోతిష్కుని బదులు వేరే ఎవరినన్నా తీసుకురాబోతాడు. వాడికి అర్థమయ్యేటట్టు చెప్పి పంపించడంలే. వాడికి అట్ట అర్థమైనట్టు చెప్పినావా? పంచాంగం చూపించి సైకి చేసి చెప్పిన. చూద్దాం వాడు ఎవరు తీసుకొస్తాడా. జ్యోతిష్కుణ్ణి ఎందుకు పిలిపిస్తుండారు? ఒకవేళ పెండ్లికి ముహూర్తం ఏమైనా చూస్తుండారా? ముందు పోయి మోహన్ని పిలుచుకురావాలా? వద్దురా స్వామి, స్వామి వద్దురా స్వామి, వద్దురా స్వామి. నేను రానంటే కట్టేసి మరీ తీసుకొస్తున్నావు. పాపం రా, పంతుల్ని కట్టేసి తీసుకొస్తే పాపం చుట్టుకుంటదిరా. కాపినే కదా ఇస్తారు, తినేదాన్ని కూడా పెడతారు. రా ఒరే స్వామి, నువ్వు నా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఒక్కదానికైనా సమాధానం చెప్తున్నావా? నేను ఒకటి అడుగుతున్నాను, నువ్వు ఒకటి చెబుతున్నావు. ఎందుకు ఏడుస్తూ వస్తా ఉండవా? ఇట్ట కాదులే నిన్ను. అరే, 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 అరే పడేసావంటే నడువులు ఇరిగిపోతారు, నీకు దండం పెడతారు. అరే, 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 అరే. ఎట్లా జ్యోతిష్ని తెచ్చేసినాడా? గొప్ప నా కొడకలారా. ఎందుకు మోసుకొస్తాడావా? 1.5 క్వింటాలు ఉంటాడు ఈ మనిషి. ఏంద్రా ఇదే? ఎందుకురా కట్టేసి తీసుకొస్తా ఉండవో? మన ఇంటికని చెప్తే ఈ మనిషి పారిపోతా ఉన్నాడు. ఆ రోజు పడిన దెబ్బలకే నిన్న సాయంకాలం డిశ్చార్జ్ అయినాడంట. రానని మొరాయిస్తే మళ్ళీ 2 తగిలిచ్చి తీసుకొస్తా ఉండా. బండిలో నుంచి దూకేశాడని చేతులు కట్టిపడేసిన. ఎందుకు నన్ను తిడతా ఉండవా? ఈడక్కడ తిడితే పొగిడినట్టు పడుతుంది, పొగిడితే తిట్టినట్టు పడుతుంది. సరే నాశనం అయిపోరా. థ్యాంక్స్. ఏమరాబా పంచాంగం తెచ్చినావా లేదా? లాస్ట్ టైం వచ్చినప్పుడే పంచాంగాలు కదిలేలా కొట్టారు, ఇప్పుడు పంచాంగం అడుగుతున్నారు. లాస్ట్ టైం నువ్వు వచ్చిన టైం అట్ట ఉండదు లేరాబా. రా కూసో. వద్దులే, కోసాలు కదిలిపోతాయి. ఇప్పుడు నేనేం చేయాలి? బంగారు కూడా పెట్ట సాంగ్ కి డాన్స్ అయ్యాలి. చేస్తావా? సరే సరే, దేనికి ముహూర్తం చూడాలి? నిశ్చితార్థానికా పెళ్లికా? నువ్వు చూడాల్సింది ముహూర్తం కాదు, దుర్ముహూర్తం. దుర్ముహూర్తమా? దేనికి? దేనికైతే నీకు ఎందుకురాపా? నువ్వు పెట్టే దుర్ముహూర్తం ఎట్టుండాలంటే ప్రపంచంలో అంతకంటే దరిద్రపు టైము ఇంకోటి ఉండకూడదు. దేనికి ముహూర్తం చూడాలి? నిశ్చితార్థానికా పెళ్లికా? నువ్వు చూడాల్సింది ముహూర్తం కాదు, దుర్ముహూర్తం. దుర్ముహూర్తమా? దేనికి? దేనికైతే నీకు ఎందుకురాపా? నువ్వు పెట్టే దుర్ముహూర్తం ఎట్టుండాలంటే ప్రపంచంలో అంతకంటే దరిద్రపు టైము ఇంకోటి ఉండకూడదు. పెట్టు దుర్ముహూర్తం. ఎల్లుండి అమావాస్య, ఉదయం 7 గంటలకి వర్జం. అది ఫినిష్ అయితే రాహుకాలం, అది ఫినిష్ అయితే యమగండం. కంటిన్యూస్ గా ఉన్నాయి. వెరీ గుడ్. మనకు కావాల్సింది దుర్ముహూర్తమా? ఎందుకమ్మీ అదే? చెప్తాను. మెట్లు కడిద్దరు దాక్కుని ఎంటా ఉండారు. వాళ్ళిద్దరిట పట్టుకురా. రేయ్, రేయ్.
ఆగరా మరిది. ఏం పెదమావా నేనేం ప్లాన్ చేస్తా ఉండానని సాటుగా దాక్కుని ఎంటా ఉండారా? నా ప్లాన్ ఎవ్వరికి చెప్పను. అమరపరుస్తాను. అమ్మే నేను నీ పెద్ద బావుని నిన్ను ఎత్తుకుని పెంచిన నన్ను వదిలే. అది నా చేతిలో లేదు. నీ వల్ల అయితే నా చేతికి సిక్కకుండా తప్పించుకోండి చూద్దాం. ఇంతకు స్కీమ్ ఏంది? చెప్పనా? సస్పెన్స్. ఎల్లుండి బుల్లితెర మీద చూడు బొమ్మ పడతది. లేరా, ఏంది? లేచి నిలబడు. మే ఏంది మర్యాద లేకుండా? నీకేంద్ర మర్యాద? దేనికి అలా మర్యాద? నేను నీ మొగుణ్ణి. సిగ్గులేదా ఆ మాట అనేదానికి? అడ్డమైన వాళ్ళ ముందు నీ పెండ్లం పరువు తీస్తుండవు. నేనేం చేసినాను? పెద్ద పుడింగి మాదిరిగా గొలుసు ఉంగరం తీసుకుపోయి వాళ్ళ నోట్లో వేసి ఐస్ చేస్తానన్నావు. లాస్ట్ చేసినావు. ఇప్పుడు గంత పిల్ల వెటకారంగా మాట్లాడితే నోరు మెదపకుండా కుక్కిన పేరు మాదిరిగా పడుండావు. మే అది పిట్ట కొంచెం కూత గనం. ఆహా, పిట్ట కూతే ఘనంగా ఉంటే నా కెపాసిటీకి నేను నిన్నెంత కంట్రోల్లో పెట్టాలా? ఆ రోహిణ్ణి చూసి మీ తమ్ముడు పారిపోయి పరిగెత్తా అంటే నువ్వు నాకు కొంచెమైనా భయపడతాండావా? ఎవడ జ్యూసు? వద్దు మే. జ్యూస్ బాటిల్ మే మంచినీళ్ళు తాగినట్టు తాగుతూ ఉండవు. రోహిణిని చూసి ఇదేం ఇన్స్పిరేషన్ మే? రెవల్యూషన్, ఫ్రస్ట్రేషన్. ఒక గ్రీన్ కార్డ్ ఫిగర్ అయినా దొరుకుతుంది అనుకుంటే గ్రీన్ బకెట్ ఛాలెంజ్ అనే చెట్లు నాటమంటా ఉండారా? ఏందబ్బా ఇదే? జనాలు ఒక్కళ్ళు కూడా మనకు కావాల్సిన బకెట్ ఇయడం లేదా? అర్జెంటుగా మనకు మంచి బకెట్ పడితే బాగుంటది, లేకపోతే బకెట్ తనాల్సి వస్తుందే. ఏందబ్బా ఇదే? ఇందాక నుంచి బకెట్ కావాలి అని మీలో మీరే అనుకుంటున్నారు కదా, అందుకే బకెట్ తెచ్చి పెట్టాను. బకెట్ అంటే ఈ బకెట్ కాదబ్బా, అందమైన అమ్మాయిలకు నేను పెట్టిన లేటెస్ట్ పేరు బకెట్. అంటే నేను అందంగా లేనా? నువ్వు కూడా మంచి బకెటే, కాకపోతే ఇత్తడి బకెట్. ఇత్తడి బకెటా? అవునబ్బా, మీ పల్లెటూళ్ళల్లో ఇత్తడి బకెట్ కదా వాడతారా? మీకు బాగా కొవ్వు. ఏందబ్బా వయసు కుర్రాన్ని నేను రొమాంటిక్ ఆలోచనలు వస్తుంటాయే, దానికి పోయి కొవ్వు అంటాండవా? ఫేస్బుక్ లో అప్పటి నుంచి మంచి బకెట్ కోసం ట్రై చేస్తా ఉండా. అన్ని ప్లాస్టిక్ బకెట్లు, ఇరిపోయిన బకెట్లు, బొక్క పడిన బకెట్లు ఇవే తగులుతా ఉండాయా? అంటే ఫేస్బుక్ లో బకెట్ల కోసమే, చిచి, అమ్మాయిల కోసమే చాటింగ్ చేస్తున్నారా? అవునబ్బా, మంచి బకెట్ దొరికితే డే ఇంట్రెస్టింగ్ గా గడిచిపోతుంది కదా. ఇంట్లోనే ఒక బకెట్ ఉంది, దాన్ని తీసుకురానా? మన ఇంట్లో బకెట్టా? నువ్వు తప్ప ఇంకోరున్నారబ్బా? రోహిణి. ఆ ఇనుప బకెట్ తలక పగిలిపోతుందా? ఏందబ్బా ఈ బకెట్ కి ఇంత కోపమా? ఏందా ఈ బకెట్ కు భలే పొజిటివ్నెస్. ఈ ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా కూడా వాళ్ళతో తప్ప ఇంకెవ్వరితో సేవకూడదంటారా? భలే కుళ్ళు బకెట్ అబ్బా, కుళ్ళు బకెట్లే.
నిన్న నువ్వేం చేసినావు గుర్తుండదా? అది గుర్తు పెట్టుకోవాల్సింది నువ్వు. ఇంక నుంచి నువ్వు ఇట్ని కిందనే పడుకోవాలా, కుక్కిన పేనుగులా పడుండాలా. మొగుడిని ఇట్టా చేసేది అన్యాయమే. ముందు మోగోడు అనిపించుకో. ఆ రోహిణి ఏదో ప్లాన్ చేసి దుర్ముహూర్తం పెట్టినది. దాంట్లో గాని నేను బుక్ అయినానంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతా. దాంట్లో డౌటే లేదు, గుర్తు పెట్టుకో. ఇప్పుడు ఏదో ఒక ఐడియా చేయాలా. రోహిణి ఏం చేస్తుందో తెలుసుకోవాలా. ఎట్టా తెలుసుకునేది? ఐడియా. అందరూ కరోడా కరోడా అంటా ఉంటే బాధగానే ఉండదు, కానీ ఈ తోలు చూడ ఎలక తోలు ఉన్నట్టు ఎంత నల్లగా ఉండదా. ఈ క్రీమ్ 5 వారాలు వాడితే తెల్లగా వస్తారంట. 5 వారాల తర్వాత ఎవరైనా కరోడా అంటే ముఖం మీద కొట్టాలి. రెప్పల మీద కొంచెం పూసుకుందావా? ఏంది ఇదే? ఈ క్రీమ్ పూసుకుంటే రంగు మారుతుందని కదా చెప్తున్నారు. ఇదేంది మన ముఖమే మారిపోయిందా? అటు మారితే గీరితే ఏ కమలాసనో ఏ అమెరికన్ ముఖం మాదిరిగా మారాలి, కానీ ఈ మోహన్ గాడు ముఖం మాదిరిగా అయిపోయిందా? మోహన్ గాడా? అంతేలే, మనం ముందు లేకపోతే వెనకాల ఇట్నే కదా మాట్లాడతారు. ఏంది ఇదే? ఈ క్రీమ్ పూసుకుంటే రంగు మారుతుందని కదా చెప్తున్నారు. ఇదేంది మన ముఖమే మారిపోయిందా? అటు మారితే గీరితే ఏ కమలాసనో ఏ అమెరికన్ ముఖం మాదిరిగా మారాలి, కానీ ఈ మోహన్ గాడు ముఖం మాదిరిగా అయిపోయిందా? మోహన్ గాడా? అంతేలే, మనం ముందు లేకపోతే వెనకాల ఇట్నే కదా మాట్లాడతారు. ఇదేం క్రీమ్ రా సామె, మన ముఖం మారిపోయింది. ఇప్పుడు మన మోహన్ గారు మాదిరిగా మారిపోయినాము. ఇప్పుడు ఆ కేడి నీరజ మనం చూసే ఎంట పడుతుందేమో. ఎరా, మనం ఇప్పుడు డబ్బులు వేసినా, నేను ఈ క్రీమ్ పూసిన, నేను నీ మాదిరిగా మారిపోయినా. రేయ్! అబ్బా, నా ముఖమే ఉండదా? ఇంకా నేను నీ ముఖమే ఉండదనే భయపడినా. ఎరా, నాకంటే అందంగా ఉండవా నువ్వు? ఏంది నన్ను ఇటు ఎత్తుకొని వచ్చినావా? ఏం లేదురా, ఊరికినే నువ్వు ఆ రోజు ఎవరినో లవ్ చేస్తా ఉండవని, పెళ్లి సపోర్ట్ చేయాలని నా దగ్గర మాట తీసుకున్నావు కదా. ఏంది మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? నీకేం పోయే కాలం? నా పెండ్లి కాదురా, నీ పెండ్లి. నీ పెండ్లి. ఎవరికి పిండం పెట్టాలా? నీకేరా, నీకే. ఎందుకంటే అరస్తా ఉండవా? నాకేమైనా శివుడు అనుకుంటున్నావా? ఒరే, నువ్వు వీడినే ఒక్క నిమిషం ఉండరా. యాడికి పరిగెత్తుకుంటూ పోతా ఉన్నాడా? ఇందా. హలో, ఒరేయ్, వినపడతా ఉండాదా? బ్రహ్మాండగా వినిపిస్తుండదే. చూసినవారా, నీకు చెవులు వినిపించకపోతే నేనెట్ట ఐడియా చేసినాను. అవునన్నా, సూపర్, థ్యాంక్స్. పర్వాలేదులేరా.
నువ్వు క్రీమ్ పూసుకునేది ఇదంతా చూస్తా ఉంటే నీ లవ్ మంచి ఊపు మీద ఉన్నట్టు ఉండదు. అవునన్నా. ఎవర్రా పిల్ల? ఇప్పుడు వద్దులే అన్నా, టైం వచ్చినప్పుడు చెప్తానా. నువ్వు నాకు పెళ్లి చేసి పెడతావనే మాట ఇచ్చినావా, అది మాత్రం మర్చిపోవద్దు. ఎట్టా మర్చిపోతాన్రా? నీ పెండ్లి నేను జరిపిస్తా. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్. దాందే ఉందిలేరా, కానీ నేను నీకు పెండ్లి చేయాలంటే నేను సేఫ్గా ఉండాలి కదా. రోహిణి ఏదో ప్లాన్ చేస్తా ఉండది, దాని చేతుల్లో చచ్చిపోతే నీ పెండ్లి ఎట్టా చేసేది? ఆ అమ్మి నేనేం చేయదన్నా, నేను ఎంత చెప్తే అంత ఆ బిడ్డకే. అయితే కాపాడేస్తానంటావు. డెఫినెట్ గా. ఏం ప్లాన్ వేసి ఉండదురా? అవన్నీ నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఏరా, నేను నీకు పెళ్లి చేసి పెడతా ఉండాను, నాకు ఆ మాత్రం చెప్పవా? అయితే చెప్తా అయినా.